మన ప్రొద్దుటూరు పట్టణంలో ఇదంతా నాటకాలు వద్దు. ప్రసాద్ రెడ్డి, నువ్వు ధర్నా చేస్తా అంటే మా కళ్ళనీళ్ళు దుర్సాలని ఆలోచన చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎక్కడా జరిగింది, పొద్దుటూరులో ఎందుకు జరుగుతాడా ఇట్లా చెప్పు. రాష్ట్రంలో ఎక్కడన్నా జరిగిందని చెప్పు. ఇప్పుడు ఏం కోడ్ వచ్చింది ఇక్కడ, ఎందుకు పట్టుకున్నారు? ఇవన్నీ చేయించేది ఎవరైతే చేయిస్తున్నారో, సానుభూతి వ్యక్తం చేసేది వాళ్ళే చేస్తున్నారు. ప్రజలు దయచేసి ఇటువంటి ధర్నాలకు గిరణాలకు మోసపోవద్దు. ఏమి పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలు ఏది చెప్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది జరుగుతూ ఉంది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ జరగడానికి కారణం ఏమిటంటే వాళ్ళే చేయిస్తున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉంది. బంగారు వ్యాపారస్తుల మీద పోలీసులు దాడులు చేయడం జరిగింది. ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి? మేము బ్రతకాలా, దేశంలో బ్రతకాలా లేదా? ఈ పొద్దుటూరులో వ్యాపారాలు జరగాలా లేదా? ఏమన్నా బ్లాక్ మార్కెటర్లా, స్మగ్లింగా, లేదా హవాలానా? ఏముందని పట్టుకున్నారు? వాడు పెళ్లి చేసుకోవాలా లేదా? మన బిడ్డ కాపురం ఏం కావాలి? ఇప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వం. ఒకటి మనమే ఆలోచించండి, ఏంటి తండ్రి పరిస్థితి ఏం? ఎవరికైనా కళ్ళు చెమ్మగల విషయమే అది. కాదు, మన నీ కుదిరి జరిగింది అనుకో. పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారు, మీ కాలి కింది చెప్పులాగా రాయిలాగా పనిచేస్తున్నారు. ఎందుకు వాళ్ళతో మాట్లాడండి? మీరు ముఖ్యమంత్రితో మాట్లాడండి. పొద్దుటూరులో అరాచకాలు చేయొద్దని చెప్పండి. ఇప్పుడు బిడ్డ పెళ్ళిని వాడు 14 లక్షలు ఏం తిప్పలు పెట్టి తెచ్చుకుంటాడో ఏమో. ఏంటి వాని పరిస్థితి? మన బిడ్డ పెళ్ళి పరిస్థితి ఏంటి? ఈ మాదిరిగా ఇట్లా దాడులు చేసి ప్రజలను మభ్యపెట్టి వంచన చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. పొద్దుటూరికి బంగారు కొనుక్కపోయి దానికి డబ్బు తీసుకొని రాకుండా ఏం తీసుకొని వస్తాడు వాడు? ఇక్కడ నచ్చిన అయితే కొనుక్కోవాలి కదా. వాళ్ళ ఆడేళ్ళు పిల్లలు కలిసి నచ్చిన డబ్బులు కొనుక్కుంటారు, నచ్చిన డబ్బు కట్టిపోతారు. జగన్మోహన్ రెడ్డి దయచేసి ప్రజలందరూ ఒకటే గుర్తించాలా, ఇప్పటికే అరాచక పాలన జరుగుతూ ఉంది. ఇంకా ఈరోజు పేపర్లో చూస్తే వీసీలను పోస్ట్ చేసినారు. ఇంకా ఉండేది 2 నెలలు 3 నెలలే వాళ్ళకి ప్రభుత్వం కూడా. ఏదో దోపిడీ చేసే వాళ్ళందరినీ పోస్ట్ చేశారు, వీసీలందరినీ. దీనికి బాధ్యత వహించాల్సిందే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.